కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. రేపటితో ముగుస్తుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలతో పాటు నదీమాతకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. స్వామివారిని, శుభానందదేవి, సరస్వతీమాత అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. రైట్, సరస్వతి పుష్కరాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ లైవ్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, రేపటితో సరస్వతి పుష్కరాలు ముగుస్తున్నాయి. భక్తులు ఏ విధంగా వస్తున్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పట్టుషా, ఇప్పటికే వేలాది మంది భక్తులు ఈరోజు తెల్లవారుజాము నుంచే తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రేపటితో ఈ సరస్వతి పుష్కరాలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు ఆదివారం నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు మన విజువల్ ద్వారా కూడా త్రివేణి సంగమం అయినటువంటి ఈ కాళేశ్వరం సంబంధించి చూసుకుంటే త్రివేణి సంగమం అంటే యాక్చువల్గా అయితే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరం. అంటే దీనికి సంబంధించి చూసుకుంటే నది అంటే సరస్వతి పుష్కరాల నేపథ్యం ఒకటైతే నదీ తీరంలో కనుక పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే ఈ నది జరిగే పుష్కరాల నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా ఈ నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే మాత్రం పాపాల నుంచి విముక్తి కలుగుతుంది అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలోనే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ముఖ్యంగా దీనికి ప్రత్యేకత కూడా ఉందని చెప్పాలి. త్రివేణి సంగమం ఇక్కడ ప్రాణహిత, గోదావరి, సరస్వతి 3 నదులు ప్రవహిస్తాయి. ఈ 3 నదుల కలయికే. అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటే ఈ నదీ తీరులో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం కానీ మరియు ఏ నదిలో అయితే పుష్కరాలు జరుగుతాయో ఆ నదిలో కనుక పవిత్ర స్థానాలు ఆచరిస్తే పాపాల నుంచి విముక్తి కలుగుతుంది అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. దానికి అనుగుణంగా సరస్వతి పుష్కరాలకు కూడా వేలాది మంది భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు తెలంగాణ రాష్ట్రంకే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యం. యాక్చువల్గానైతే ఇది ప్రతిసారి కూడా సరస్వతి పుష్కరాలు ఎట్లా వస్తాయంటే బృహస్పతి అంటే మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ యొక్క పుష్కరాలు వస్తుంటాయి. అంటే ఈసారి మే 15 నుంచి 26 వరకు ఈ సరస్వతి పుష్కరాలు నేపథ్యం ఈ విధంగా ఈ రాశిలోకి వచ్చిన నేపథ్యంలో ఈ నెల 15 నుంచి కూడా ఈ పుష్కరాలు కంటిన్యూ జరుగుతున్నాయి. ఈ రోజుతో పాటు రేపటితో ఈ పుష్కరాలు కంప్లీట్ అవుతాయి. అంటే నదీ స్నానాలే కాకుండా అంటే హిందువులకు పవిత్రంగా ఏంటంటే ఇటు నదీ స్నానాలు, కోనేటి స్నానాలే కాకుండా ఇటు సముద్ర స్నానాలు, మంగళ స్నానాలు హిందువులకు పెద్ద సాంప్రదాయం ఇది. ముఖ్యంగా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనం కూడా వచ్చినప్పుడు కూడా ఈ నదీ స్నానాల్లో కనుక పుష్కర స్నానం చేస్తే పుణ్యం అనేది పురాణాల ద్వారా తెస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాలనేది భక్తులకు చాలా విశ్వాసం అన్నట్టు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. చూడొచ్చు మన విజువల్ ద్వారా కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ఈ యొక్క పుష్కర స్నానాలు ఆచరించిన తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి అట్లీస్ట్ 2-3 గంటలు పడతా ఉంది. భక్తులు అనుకున్న దానికంటే కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో కూడా ట్రాఫిక్ చాలా ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు, వృద్ధులు వీళ్ళు మాత్రం చాలా తీవ్ర అవసరపడుతున్నటువంటి, ఎందుకంటే ఇమ్యూనిటీ ఇక్కడ నదీ పరివాహక ప్రాంతమైన నేపథ్యం, గాలి లేదు, కొంత ఇబ్బంది పడుతున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఏదేమైనా కానీ అంటే మొత్తం మీద గత 10-11 రోజుల నుంచి ఈ రోజుకి 11 రోజులు రేపటితో ముగుస్తోంది. ఈ సరస్వతి పుష్కరాలు రేపటితో కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే కూడా ఒక భక్తులు కొంతమంది వచ్చే అవకాశం ఉంటాయి. వృద్ధులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే కింది దాకా నడవాలంటే నడవలేని పరిస్థితి, చెట్ల కింద లేకపోతే ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటూ చాలా అవసరం పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఈరోజు చూసుకుంటే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా సరస్వతి పుష్కరాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే వచ్చిన వాళ్ళు శైకత లింగాలు తయారు చేసుకుని మొక్కడము మరియు దంపతులు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే కాళేశ్వరునికి కాకతీయ కాలం నుంచి కూడా కాశీనాం మరణే ముక్తి, కాళేశ్వరం దర్శనా ముక్తి, కాశీలో మరణిస్తే వచ్చే ముక్తి కాళేశ్వరాన్ని దర్శిస్తే వస్తుందనేది ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యం ఒకటి, త్రివేణి సంగమం పక్కనే ఉండడం, త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడం, ఈ స్నానం ఆచరించిన తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవడం, ఇదంతా కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ రోజు కాదు, ఇవాళ ఆదివారం కాబట్టి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎందుకంటే వేసవి సెలవులు ఆదివారం ఈ నేపథ్యం మరియు భక్తుల పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యం. చెప్పండి, మనము విజువల్స్ చూస్తుంటే అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్టు తెలుస్తుంది. అంటే ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి ఎటువంటి ఏర్పాట్లు చేసినట్టు ఏం కనిపించడం లేదు. అయితే భక్తులు కూడా అక్కడ ఉన్న సౌకర్యాలపై ఏ విధంగా స్పందిస్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి?
అంటే ముఖ్యంగా అనుకున్న దానికంటే కూడా భక్తులు ఎక్కువ వస్తే ఏ విధంగా చేయాలనేది ముందస్తు ప్లాన్ ఉండాలి. ఈ ప్లాన్ లేకపోవడం వల్ల ఏమైందంటే నిన్న చూసుకుంటే మనకు అట్లీస్ట్ 10 కిలోమీటర్ల వేళ ట్రాఫిక్ జామ్ జరిగింది. చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. మరోవైపు కూడా ఈ పార్కింగ్ కూడా ఇటు నదికి అంటే గోదావరి నదికి ప్రాణహిత గోదావరి నది అంటే త్రివేణి సంగమానికి అట్లీస్ట్ 2 కిలోమీటర్లు ఉన్న నేపథ్యం. అంటే పార్కింగ్ లో వెహికల్స్ అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళను ఇక్కడ దాకా నడిచి రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి అంటే వృద్ధులు కూడా, ఎందుకంటే పుష్కరాలు తప్పనిసరిగా స్నానం చేయాలనేది హిందువుల సాంప్రదాయం. నదిలో స్నానం ఆచరించాలి. కానీ ఇంత దూరం నడవలేని పరిస్థితిలో కూడా వృద్ధులు కొద్ది దూరమే వచ్చి కూడా రాలేని పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ట్రాఫిక్ విషయానికి వస్తే మాత్రం కిలోమీటర్ల మేర నిన్ననైతే పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్పందించింది, అప్పుడే ఆగిపోయింది ఎక్కడక్కడ. ఈ నేపథ్యంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డటువంటి నేపథ్యం. ఇంకోవైపు ఏంటంటే ఈ ఏరియాలో సెల్ సిగ్నల్స్ ఉండయి, ఎవరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే ఆహారం సంబంధించి కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 10, 12, 15 కిలోమీటర్ల వరకు కూడా పూర్తిగా అడవి ప్రాంతం ఇది. ఇక్కడ సిగ్నల్ వ్యవస్థ ఉండదు, ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా క్లారిటీ తీసుకొని చేస్తే బాగుండదు అనేది భక్తుల యొక్క అభిప్రాయం. మొత్తం మీద అయితే నిన్న పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. అంటే ఈ సాయంత్రం వరకు కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ వచ్చే అంటే భక్తులు వస్తున్నటువంటి నేపథ్యం, దానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను కూడా పెట్టాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ట్రాఫిక్ ని నియంత్రించడంలో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కాళేశ్వరంలో కనిపిస్తున్నది. ప్రతిజ